శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో శాంతిని పొందే మార్గాన్ని చెప్తున్నాడు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. భౌతిక కోరికలన్నింటినీ పూర్తిగా త్యజించి ఆశ లేకుండా, నాది మరియు నేను అనే భావనలు లేకుండా, కోరికల ఉచ్చులో పడకుండా ప్రవర్తించే వ్యక్తి మాత్రమే నిజమైన ప్రశాంతతను పొందుతాడు. కోరికలను వదలడం అంటే పనులను మానేయడం కాదు, ఫలితాన్ని అంటిపెట్టుకునే స్వభావాన్ని వదలడం, భవిష్యత్తు గురించి అనవసరమైన ఆందోళన లేకుండా ఉండడం, లేని వస్తువుల కోసం పాకులాడకుండా ఉండడం. ఇది నాది, వీరు నావారు అనే బంధనాల్లో చిక్కుకోకుండా అన్నింటినీ భగవంతుని ప్రసాదంగా చూడటం, నేనే చేస్తున్నాను, నేనే గొప్ప అనే అహాన్ని వీడటం. ఎవరైతే ఇటువంటి జీవితాన్ని జీవిస్తారో వారే అసలైన శాంతిని పొందుతారు. బ్రాహ్మీ స్థితి అంటే ఏమిటి? రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.